శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంతకు ముందు మనం పార్ట్ 1లో మన మీద చేసే ప్రయోగాల్ని ఎలా తొలగించుకోవాలో చెప్పడం జరిగింది. ఇది పార్ట్ 2. ఇది నేను కొన్ని వస్తువుల్ని పెట్టి ఎలా చేయాలన్నది మీకు వివరిస్తాను. ఒకసారి మీరు ఈ ప్రయోగం ఎలా చేయాలో అన్నది ఒకసారి మీరు కళ్ళారా చూడండి. కొన్ని వస్తువులు మన దగ్గర దొరకడం లేదు. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ కదా, కాశీలో ఉంటున్నాను. దానివలన కొన్ని వాటికి కొన్ని వేరే వస్తువులు వాడి ఇవే అవి అని చెప్పి మీకు వివరంగా చూపెట్టడం జరుగుతుంది. అలా చేసుకోండి. ఎటువంటి ప్రయోగం ఉన్నా సరే పటాపంచులు అవుతుంది. ముందుగా ఇది ఒక ఇల్లు అనుకుందాం. ఈ ఇంటికి ప్రయోగం చేశారు అని చెప్పి అనుకోవచ్చు. అనుకుని మనం ఈ ఇంటిని ఏం చేయాలంటే, ఎలా చేయాలంటే మీకు వివరంగా చెప్తాను. కొద్దిగా కెమెరా జూమ్ చేసుకోమ్మా. ఇది ఒక ఇల్లు. మనం ఇంతకు ముందు చెప్పుకున్న వీడియో ప్రకారంగా ఇది ఒక ఇల్లు. ఈ ఇంటికి నల్ల దారం తీసుకోవాలి. నల్ల దారం తీసుకుని ఇది గుమ్మం, ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా 8 పేటలో ఇంట్లు ఎంత అయితే ఉందో అంత ఇంట్లకి 1 2 3 4 5 6 7 8 అని ఎందుకన్నానంటే 8 మంది మనకి అష్టభైరవులు. కొత్త కత్తిరే యూజ్ చేయండి. మీరు ఇక్కడికి కట్ చేసుకుని ఏం చేస్తారంటే ఇక్కడ 3 వేసుకోండి. 3 వేసుకున్న తర్వాత మీరు మనం పార్ట్ 1లో చెప్పుకున్నట్టు ఒక ఎర్ర క్లాత్ ఒకటి తెచ్చుకుందాం. ఎర్ర క్లాత్ గుమ్మం ముందు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఎర్ర క్లాత్ వేసుకున్న తర్వాత మీకు 2 ఉప్పుని 2 దిక్కులు వేయాలి. మనకి ఉప్పు అందుబాటులో లేదు కాబట్టి సాల్ట్ ప్రకారంగా మీకు చూపెడుతున్నాను. కల్లుప్పే వాడండి, కల్లుప్పే మంచిది. ఇక్కడ ఉప్పు వేసుకుని కల్లుప్పు, ఇక్కడ కూడా కల్లుప్పు వేసుకుని ఈ 2 దిక్కులన 2 ప్రమిదల్ని ఉంచాలి. ఇలా ఇక్కడ ఒక ప్రమిది, ఈ ఉప్పు మీద ఒక ప్రమిది ఉంచుకుని ఈ ఎదురుగుంటే ఉన్న దోరగుమ్మ ఎదురుగుంటే ఉన్న దగ్గర మీరు ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకుని, అంటే మీకు నేను ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. కట్ అయిన మీరు తీసుకుని వీటిని ఇలా 8 ముక్కలు 2 ముక్కల కింద తీసుకుని ఈ దారాన్ని మీరు మన పార్ట్ 1లో చెప్పుకున్నట్టు వీటిని 2 భాగాలు చేయండి. అంటే నేను ఇక్కడ నాకు కుదురుతూ లేదు కాబట్టి ఇప్పి చూపెడుతున్నాను. మీరైతే ఇలా ఇప్పొద్దు. ఎంట్రన్స్ ఎదురుగుంటే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత వీటిని 2 పేటలు చేయండి. ఇలా 2 పేటలు చేసి ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేశాక ఇది 2 ఒత్తుల కింద తయారవుతుంది. ఇలా కట్ చేసుకుని మీరు 2 ఒత్తులు తయారు చేయండి. 2 ఒత్తులు తయారు చేసి ఇందులో ఒక ఒత్తు తూర్పుకి ఎదురుగుండా ఈ ఒత్తులు ఉండాలి. ఈ ఒత్తులను పెట్టుకొని తర్వాత ఆయిల్ మనం చెప్పినట్టు ఈ వేప నూనె, నల్ల నువ్వుల నూనె వాడాలి. ఒక దాంట్లో వేప నూనె వేసుకోవాలి, ఇందులో మరో దాంట్లో నల్ల నువ్వుల నూనె వేసుకోవాలి. మన దగ్గర అందుబాటులో లేదు కాబట్టి మీకు నేను చేసి చూపెడుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక గుడ్డు, మనకి నిమ్మకాయ కూడా అందుబాటులో లేదు కాబట్టి టమాటోని గుడ్డు కింద, నిమ్మకాయ కింద భావించుకోండి. ఈ గుడ్డు నిమ్మకాయ తీసుకుని
ఇలా ఇంటి చుట్టూరు 3 సార్లు తిరగండి. ఇలా 3 సార్లు తిరిగాక తెచ్చి దీపం ఎదురుగుంటే పెట్టండి. పెట్టాక పసుపు ముద్ద, నల్ల ముద్ద, ఎర్ర ముద్ద ఇలా 3 ముద్దలు అనుకున్నాం. మనకి అది కూడా ముద్దలు కూడా అందుబాటులో లేదు కాబట్టి ఇవే మనం ముద్దల కింద 3 కలర్స్ వాడదాం. ఇలాగా 3 ముద్దలు ఒక చిన్న ప్లేట్లో పెట్టుకుని ఇంటి చుట్టూరుని ఆదికర్పూరం వెలిగించి ఇంటి చుట్టూరు ఇలాగా 3 సార్లు తిరగండి. తిరిగాక ఈ ముద్దలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఈ కత్తెరను కూడా ఇక్కడ పెట్టండి. మీకు అందుబాటులో ఉంటే ఇంకా రెమెడీ బాగా పనిచేయాలంటే ఇవి ఫ్యాన్సీ షాప్లో అమ్ముతారు. ఇలాగ ఒక చిన్న కిట్ ఉంటుంది. బొట్టులు, అలాగే గోల్డ్ రంగు సీసాలు, పౌడర్ డబ్బా, ఇలాగా మీకు సెట్ దొరుకుతుంది. ఈ సెట్టుని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రేతాత్మలకి ప్రయోగాలు చేసిన వాటికి ఎదురుగుంట పెట్టండి. పెట్టిన తర్వాత ఒక కొత్త అగ్గిపెట్టె తెచ్చుకుని ఇవి వెలిగించండి. ఈ ఒత్తిని వెలిగించండి. వెలిగించిన తర్వాత ఈ అగ్గిపెట్టెను కూడా అక్కడ పెట్టేయండి. పెట్టేసాక మీ కుటుంబంలో ఏదో ఒక ఫోటో తీసుకోండి. ఏదో ఒక ఫోటో తీసుకుని ఈ కుటుంబంలో వాళ్ళ మీద ప్రయోగం చేసినట్టు ఊహించుకుని ఈ దీపాలు 2 వెలిగించి మీరు ఇంట్లో లోనకి వెళ్ళి లైట్లన్నీ కట్టేసుకొని మీరు ఒక గంట 2 గంటలకో ఈ 2 ఒత్తులు కొండెక్కుతాయి. కొండెక్కాక మీరు ఏం చేస్తారంటే ఇంట్లోంచి బయటకు వచ్చి ఈ ఫోటోను కూడా ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసాక మొత్తం ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఆఖరికి కత్తిరి, అగ్గిపెట్టి ఏం కూడా వాడకుండా ఈ ప్రమిది ఇవన్నీ కూడా మొత్తం ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఇవన్నీ దగ్గరకు పెట్టేసుకొని మొత్తం ఈ నల్ల ముద్దలు, ఇవి నిమ్మకాయలు ఇవన్నీ పెట్టేసుకొని ఇది ఒక మూట కింద కట్టుకోవాలి. ఇలా ఒక మూట కింద కట్టుకోవాలి. ఒక మూట కింద కట్టుకుని ఇంటి ఎదురుగుంటే దూరగుమ్మం ప్రకారంగా మనం అనుకున్నట్టు ఏ శత్రువు అయితే నా ఇంటి మీద ప్రయోగం చేయించాడో ఆ శత్రువుకే అది తగలాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మళ్ళీ ఇంటి చుట్టూరు మరొక్కసారి మూటతో ఒక్కసారి ఇలా తిరగాలి. తిరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నల్ల నువ్వుల నూనె కానీ, వేప నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పట్టుకుని వెళ్ళి ఊరు చివర ఉన్న మీకు ఏది దగ్గర కాలువ దగ్గర అయితే కాలువ దగ్గర, లేదంటే గనక ఏరు దగ్గర కానీ ఈ మూటను పెట్టేసి ఈ నెయ్యి పట్టుకెళ్ళిన నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, వేప నూనె కానీ, నల్ల నువ్వుల నూనె కానీ మొత్తం వేసేయాలి. వీటి మీద వేసేసాక కర్పూరం పట్టుకెళ్తాం కదా, కర్పూరం దీని మీద పెట్టి వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కుని తలస్నానం చేసేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళి నిద్రించి ఆ రోజు పెరుగన్నం తినాలి. పెరుగన్నం తింటే ఈ ప్రయోగం ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ శక్తులన్నీ కూడా ఈ యొక్క మూటలో ఆవాహం అయ్యి వీటిని బంధించిన వాళ్ళ మీదకే మళ్ళీ రిటర్న్ వెళ్ళి అవి అటాక్ చేస్తాయి. చేయడం వల్ల అదే మీకు తిరుగుడు అంటారు. అంటే ఏ మనిషి అయితే మన మీద ప్రయోగం చేశాడో ఇవి వెళ్ళి ఆ మనిషినే పీకుతాయి. ఇది విధానం. నాకు కొన్ని వస్తువులు అందుబాటులో లేక అందులోని ఇక్కడ హిందీలో కొన్ని భాషలు ఎలా అడగాలో తెలియక కొన్ని మీకు వేరే వాటి ద్వారాగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ రిజల్ట్గా మీకు 100% కూడా ఈ ప్రయోగం బాగా పనిచేస్తుంది. మీరు అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి చేయడం వల్ల నేను ఇంకా మీకు చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాను. ఎవరికైనా ఏ రెమెడీ కావాలన్నా సరే నన్ను కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్లో సంప్రదించండి. అన్ని వస్తువులు ఏర్పాటు చేసుకుని
పార్ట్ 1లో ముందు చెప్తాను, చేసుకున్న వాళ్ళు చేసుకోండి. పార్ట్ 2 పెడతాను. పార్ట్ 2లో నేను చేసిచ్చి పెడతాను. ఆ చేసిచ్చి పెట్టిన ప్రకారంగా వీడియో చూసి చేసుకోండి. 100% మీకు రిజల్ట్ వస్తుంది. అందరూ కూడా మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల మన వీడియో వెంటనే అప్లోడ్ చేయగానే వీడియోస్ వస్తాయి మీ అందరికీ. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నా మిత్రుల్ని అలాగే నా సబ్స్క్రైబర్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాలభైరవ.